హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. తలనొప్పి బాబోయ్, తలనొప్పి. యాక్చువల్గా నాకు ఈ పీరియాడిక్ డ్రామాస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కవు కూడా. బట్ ఓన్లీ ఫర్ సూర్య ఈ మూవీ చూసా. సూర్య కోసమే 3 hours భరించా. ఒక్క ముక్కలో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే, తలనొప్పి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి తలనొప్పిని పరిచయం చేసేలా ఉంది. అంత వర్స్ట్గా ఉంది. మూవీ స్టార్ట్ అవడమే రొట్ట కామెడీ, రొట్ట సాంగ్స్తో చిరాకు తెప్పించేలా స్టార్ట్ అవుతుంది. ఏం స్టోరీయో కానీ మధ్యలోనే బయటికి వచ్చేద్దాం అనిపించింది. కానీ సూర్య కోసం ఉన్నాను. ఇంత వర్స్ట్గా ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యానబ్బా. దానికి తోడు ఆ డిఎస్పి బీజిఎం అండ్ సాంగ్స్ ఒకటే కొట్టుడు, చెవులో గోల తప్ప. అసలు ఆ క్యారెక్టర్స్ డైలాగ్స్ చెప్తున్నారో అరుస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు డైలాగ్ డెలివరీ ఒక్క సీన్లో కూడా బాలేదు. వాళ్ళు వీళ్ళని చంపుతారు, వీళ్ళు వాళ్ళని చంపుతారు. ఎందుకో అర్థం కాదు. ఇలాంటి మూవీస్లో సగం యుద్ధాలకే సరిపోతుంది. పర్ఫార్మెన్సెస్ అంటే ఏం చెప్తాం, యాజ్ యూజువల్గా సూర్య బాగా చేశారు. ఇంకో స్మాల్ కిడ్ ఉంటాడు, తను బాగా చేశాడు. ఇంకా మిగతా వాళ్ళ గురించి అడగండి. ఏదైనా బాగుంది అంటే అవి విజువల్స్. నేను 2Dలో చూశాను, 3Dలో చూడాల్సిందేమో అని ఫీల్ అయ్యా. మూవీ చూడకపోవడం మంచిది. చూడాలి అనుకుంటే 3Dలో చూడండి. ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.